62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. హలో అండి, నేను డాక్టర్ సత్యప్రకాష్ సంకూరి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, అలర్జీ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, మెడికవర్ హాస్పిటల్, సికింద్రాబాద్. సో జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే అలర్జీ అంటే బాడీలో ఇమ్యూనిటీ ఏదో ప్రాబ్లం ఉన్నది అని. చాలామంది అది కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్లనో లేదంటే ఇమ్యూనిటీ ఏదైనా మొత్తానికి లేనట్టు చాలామంది అనుకుంటారు. బట్ ఇక్కడ ఏం క్లారిఫై చేయాలనుకుంటున్నానంటే అలర్జీ అనేది బాడీది ఓవర్ రియాక్షన్. అంటే ఏంటి, ఇప్పుడు ఒక 10 సింపుల్గా చెప్తాను. మీకు ఒక సూది గుచ్చుకుంది, ఓకే, మీరు ఒక్కసారి అని గట్టిగా అరవచ్చు. మీరు ఒక్కసారి సూది గుచ్చుకున్నాక డే మొత్తం అరుస్తూనే ఉంటే అది కొంచెం సెన్స్ చేయదు. అలర్జీ కూడా అలాంటిది. ఒక్క డస్ట్ అలర్జీయో ఏదో అలర్జీ అని పార్టికల్ బాడీలో వచ్చింది, బాడీ ఏం చేయాలి, దాన్ని అక్కడితో స్టాప్ చేయాలి. బట్ ఏంటి, ఆ అలర్జీ ఉన్న బాడీస్ రియాక్ట్ అవుతూనే పోతున్నాయి, మోర్ దెన్ యూజువల్ రియాక్షన్ అవుతుంది. సో సింపుల్గా షార్ట్గా చెప్తున్నాను, మోర్ దెన్ యూజువల్ రియాక్షన్ని అలర్జీ అంటారు. సో టైప్స్ అనేది ఉండదు అలర్జీకి. అలర్జీ అనేది ఆ పార్ట్ బట్టి అలర్జీ చేంజ్ అవుతుంది. ఇన్ కేస్ కొంతమంది ఐస్లో ఉంటుంది, ఓకే, దాన్ని అలర్జిక్ కంజంక్టివైటిస్ అంటారు. నోస్లో వస్తుంది, దాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. స్కిన్ పైన ఉంటుంది, ఎగ్జిమా, అర్టికేరియా అంటారు. థ్రోట్లో వస్తుంది, దాన్ని అర్టికేరియా, యాంజైడిమా అంటారు. లంగ్స్లో అందరు వినేది ఆస్తమా కూడా ఒకలాంటి అలర్జీ. సో సేమ్ అదే మన కడుపులో వెళ్ళింది అనుకోండి, ఈ జిఐ ఇంటాలరెన్స్, ఈ కొంతమంది వింటుంటారు మిల్క్ పడకపోవడం, ఎగ్ పడకపోవడం, తింటే రియాక్షన్స్ అవ్వడం, వంకాయ పడకపోవడం. సో ఇవన్నీ కూడా అలర్జీ. సో మన పార్ట్ పట్టి ఆ కేటగిరీ ఆఫ్ అలర్జీ అనేది వస్తుంది. సో దీంట్లో కూడా ఇమీడియట్ ఉంటుంది, లైఫ్ థ్రెటనింగ్ అలర్జీస్ కూడా ఉంటాయి. సో ఇమీడియట్గా అంటే ఏంటి, ఏదైనా డస్ట్ పార్టికల్ తీసుకున్నారు, తుమ్ములు వస్తుంటాయి. కొంతమందికి ఐస్లో ఎలర్జీ ఉంటుంది, కంట్లో నుంచి నీళ్లు కారుతుంటాయి. లేదంటే కొంతమంది తినకూడని ఫుడ్ తింటుంటారు, వాళ్ళకి లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అవుతుంటాయి. ఇది జస్ట్ ఇమీడియట్ రియాక్షన్స్. లైఫ్ థ్రెటనింగ్ ఎలర్జీ కూడా ఉంటుంది. సో తినకూడనిది, తాకకూడనిది బాడీలో వచ్చింది అనుకోండి, ఆ పార్ట్లో ఏమవుతుంది, బాడీ యొక్క ఎనఫైలాక్సిస్ అనే ఒక రియాక్షన్. ఎనఫైలాక్సిస్ అంటే ఏంటి, బాడీలో హిస్టమీన్ అనేది చాలా పెరిగిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మన స్కిన్ ఎలా ఉంటుంది, అలాంటిది మన లోపల మ్యూకస్ మెంబ్రెయిన్స్ అంటారు. సో అది మొత్తం స్వెల్లింగ్ అయిపోతుంది. స్వెల్లింగ్ ఎక్కడెక్కడ అవుతుంది, గొంతులో అయిందనుకోండి, అక్కడ మన శ్వాస గొట్టం ఏదైతే ఉంటుందో నారో అవుతుంది. అంటే ఆ పర్సన్ శ్వాస తీసుకోలేరు, ఇంకా అదొక మెడికల్ ఎమర్జెన్సీ. సో ఇలాంటి కండిషన్స్లో ఇమీడియట్గా హాస్పిటల్ వెళ్ళి తెనే ట్రీట్మెంట్. ఇప్పుడు కొంతమందికి అలర్జీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎపిపెన్స్ అనేటివి కొన్ని ఉంటాయి. సో అలాంటి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. బట్ ఏదున్నా ఒక లైఫ్ థ్రెటనింగ్ అలర్జీ ఉన్న వాళ్ళు ఒక డిఫరెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది, జస్ట్ సింపుల్ రియాక్షన్స్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది.